మధురవాడలో 9.76 ఎకరాలు కబ్జా చేసిందెవరు? ఇందుకు సహకరిస్తూ సిటిఎఫ్ ప్రతినిధిని ముందుకు నడిపిస్తున్న విశ్వనాథ్ ఎవరు? సిటిఎఫ్ బోర్డు తొలగించి స్వస్తిక్ సింబల్ ఎందుకు పెట్టారు? పథకం ప్రకారమే రిటైర్డ్ ఉద్యోగి ఎస్సీ మహిళను అడ్డం పెట్టుకుని పెండింగ్ రిజిస్ట్రేషన్. ₹200 కోట్ల ఖరీదు చేసే భూమిని సిటిఎఫ్ 4 కోట్లకే ఎలా కొనుగోలు చేసింది? మౌనవ్రతంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు. విద్యుత్, వాటర్ కనెక్షన్ ఎలా వచ్చాయి? ఇదంతా విశ్వనాథ్ పనే అంటున్న అధికారులు. వాస్తవాలు బయటపెట్టిన తర్వాతే భూ కబ్జా కుట్ర బట్టబయలు. స్థానిక రౌడీలు రంగంలోకి. అధికారులను భయపెట్టి భూ కబ్జా ప్రయత్నం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు వ్యవస్థను కదిలించలేకపోయాయా? వైజాగ్ మధురవాడ భూములపై కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. దీని వెనుక ఎవరున్నారనేది నివేదిక రూపొందించాలని అధికారులకు నిర్దేశించినట్లుగా సమాచారం. ప్రభుత్వానికి దక్కాల్సిన భూములను పరిరక్షించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ అధికారుల్లో ఎలాంటి కదలిక లేకపోవడం వల్లే భూములన్నీ కబ్జాలకు గురవుతున్నాయి. దీనిపై ప్రతినిధి స్థానిక ఎంఆర్ఓ కిరణ్ పాల్ను వివరణ అడిగే ప్రయత్నం చేయగా మాకు తెలియకుండా కొంతమంది వ్యక్తులు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై త్వరలో విచారణ చేస్తామని బదులిచ్చారు. విశాఖపట్నంలో హరిత అపార్ట్మెంట్స్ మధురవాడకు సంబంధించి దాదాపుగా 9 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమిని ఒక క్రైస్తవ మిషనరీ ఇప్పటికే దాదాపుగా వాళ్ళు ఆక్రమించేసుకుని దాన్ని డోర్ నెంబర్ కూడా తేవడం జరిగింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి పిల్లి వెంకటేశ్వరరావు అనే ఒక ఉద్యోగి తన ఉద్యోగం చేస్తూనే రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదైతే పేదలకి చెందవలసినటువంటి భూమిని 9 ఎకరాలు ఆయన భార్య సత్యవతి గారు అలాగే వాళ్ళ కూతురు మాధవి పేరున అది రిజిస్ట్రేషన్ చేసి తర్వాత ఒక క్రైస్తవ మిషనరీకి దాన్ని 9 ఎకరాల భూమిని అప్పచెప్పి కొన్ని కోట్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. దాన్ని హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ ద్వారా మేము కొన్ని హిందూ సంఘాల వాళ్ళు ప్రశ్నిస్తే ఇది క్రైస్తవ మిషనరీకి ఎలా అమ్ముతారు, దేనికి ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని అడుగుతుంటే విచ్చలవిడిగా బూతులు తిరుగుతూ మీరేం చేసుకుంటారో చేసుకోండి, మా ఇష్టము. ఎవరైతే ఈ కబ్జాదారులు ఉన్నారో విశ్వనాథ్ అని వీళ్ళు ఒక క్రైస్తవ మిషనరీకి సంబంధించిన ప్రతినిధులు. వాళ్ళు ఇప్పటికే అక్కడికి వెళ్ళిపోయి సిటిఎఫ్ అనే ఒక క్రైస్తవ మిషనరీ పేరు పెట్టుకుని వాళ్ళు చేసే బాగోతాలు అంతా ఇంత కాదు. లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓని కూడా వాళ్ళు మెయింటైన్ చేసి ఆ ఎంఆర్ఓ గారు కూడా మరి ఆ భూమి కోసం ఏం చేస్తున్నారో ఆ భూమి రికార్డులు కూడా తారుమారు చేయడంలో ఎంఆర్ఓ గారి పాత్ర కూడా ఉందనే అనుమానాలు లేకపోలేదు. ఈ రోజున చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వ భూములు ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని, అలాగే దేవాదాయ శాఖ భూములు ఉన్నాయో వాటిలో కూడా ఇవాళ చర్చలు పెట్టే పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఎవరైతే ఈ పిల్లి వెంకటేశ్వరరావు ఉన్నాడో అతను ఈ విష్ణు క్రైస్తవ మిషనరీకి సంబంధించిన విష్ణుకి ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ అతనికి సబ్మిట్ చేసి ఈ భూమి చుట్టూ కూడా 9 ఎకరాల చుట్టూ ప్రహరీ కూడా నిర్మించడం. దీన్ని ఇప్పటికే అనేక సార్లు గౌరవ కలెక్టర్ గారికి, వైజాగ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినా ఇప్పటికి కూడా దాన్ని ఆచూకీ వాళ్ళు పోవడం లేదు. అనేక సార్లు ఇదే విషయం మీద సంబంధిత పోలీస్ వారికి అక్కడ జరుగుతున్నటువంటి ఆగడాలపై అక్కడ కనీసం సంతకాలు కూడా ఫోర్జరీ జరిగింది. అక్కడ రెవెన్యూ ఉన్నతాధికారుల సంతకాలు కూడా ఈ వ్యవహారంలో ఫోర్జరీ జరిగిందని మేము తెలియజేస్తున్నాము. ఎప్పటికైనా డిప్యూటీ సీఎం గారు స్పందించి ఆ 9 ఎకరాలు దాదాపుగా 200 కోట్ల ప్రాపర్టీ, 200 కోట్లు విలువ చేసే ప్రాపర్టీని దాన్ని వెంటనే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం.